హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుంటారు అనుకుంటాను. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. శ్రవణ నక్షత్రంలో శుక్ర సంచారం. ఈ 4 రాసుల వారు ధనవంతులు అవుతారు. శ్రవణ నక్షత్రంలో శుక్ర సంచారం వల్ల శ్రవణ నక్షత్రానికి పాలక గ్రహం చంద్రుడు. శ్రవణ నక్షత్రంలో శుక్రుడి సంచారంపై ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకున్నాం. శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి శుక్రుడు. అందానికి ఆకర్షణకు కారణమైన గ్రహంగా భావిస్తారు. దాని ప్రభావంతో సాధకుడు భౌతిక, శారీరక, వైవాహిక సుఖాన్ని పొందుతాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు 2024 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున శ్రావణ నక్షత్రంలో ప్రవేశించాడు. ఈ శ్రవణ నక్షత్రంలో శుక్రుడి సంచారం ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మేషరాశి వారికి ఈ కాలంలో మీ లక్ష్యాలపై దృష్టి పెడతారు. శుక్రుడి సంచారం మీ వృత్తిని ముందుకు తీసుకెళ్తుంది. మేషరాశి వారు ప్రేమ జీవితంపై దృష్టి పెడతారు. మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి శ్రవణ నక్షత్రం నుండి శుక్రుడు 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ప్రయాణాల పట్ల ఆసక్తి చూపుతారు. ఈ సమయంలో మీరు కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. జ్ఞానం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదే సమయంలో బంధం మరింత బలపడుతుంది. అపరిష్కృత పనులు పరిష్కృత పనులు అవుతాయి. ఇక మిథున రాశి వారికి ఈ రాశి వారు సైన్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ప్రేమ జీవితంలో ముఖ్యమైన మార్పులు చూడవచ్చు. ఆర్థిక పరంగా శుక్రుడి ప్రయాణం సంతోషకరమైన ఫలితాలను ఇస్తుంది. రహస్య వనరుల నుంచి ధనం అందుకుంటారు. కర్కాటక రాశి వారికి శ్రవణ నక్షత్రంలో శుక్ర సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీరు మీ కళను ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతారు. డబ్బు సంపాదించగలుగుతారు. ఈ రాశి వారు తమ సంబంధంలో మంచి క్షణాలను ఆస్వాదిస్తారు. ఈ సమయంలో మీరు ఫుల్ ఎనర్జీతో ఉంటారు. మీ ఆలోచన సామర్థ్యాలు, అవగాహన సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.